బాలాజీనగర్లోని మోహన్ రావు నగర్ బస్తీలో హిందూ సమ్మేళన నిర్వహణ సమితి ఆధ్వర్యంలో హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని సనాతన ధర్మం, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు అద్దం పట్టేలా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గోపూజ, హనుమాన్ చాలీసా, సుందరాకాండ పారాయణం, శాస్త్రీయ నృత్య ప్రదర్శన, భజన, యోగా, వక్తల సందేశాలు ప్రదర్శించబడ్డాయి. ఆర్య సమాజ్ వ్యవస్థాపకులు డాక్టర్ యశ్పాల్ ఆర్య తమ శిష్య బృందంతో కలిసి సూర్య నమస్కారాలతో పాటు కొన్ని ముఖ్యమైన ఆసనాలను ప్రదర్శించారు. ప్రముఖ యోగా గురువు, హఠయోగ ఆశ్రమ వ్యవస్థాపక అధ్యక్షులు శంకరాచారి కొన్ని కఠినమైన యోగ విన్యాసాలతో అలరించారు. అనంతరం వారు మాట్లాడుతూ నేటి సమాజంలో యోగ యొక్క ప్రాధాన్యత, గొప్పతనాన్ని ఎంతో చక్కగా వివరించారు. యశ్వాల గురించి కూడా శిర్షాసనం వేస్తారు. 75 years వాళ్ళు కూడా ఒకసారి వారి యొక్క భాషను శిర్షాసనం వేస్తారు. ఇప్పుడు చేసిన వారు రిషికేశ్లో యోగాసనాన్ని ట్రైనింగ్ అయ్యి రీసెంట్గా వచ్చారు వారు. అది అందుకనే ఒకసారి వారు కూడా ప్రదర్శన చేస్తారంటే ఆయన వారిని చేయడం జరిగింది. ఇప్పుడు మన యశ్వాది కూడా శిర్షాసనం అయిపోతున్నారు. శిరశాసనంలో పద్మాసనం వేస్తున్నారు. శిరశాసనం వేయడమే కష్టం అంటే అందులో పద్మాసనం కూడా వేసి ఇస్తున్నారు. అంటే ఎంత నిష్ఠ, ఎంత కాన్సన్ట్రేషన్ చేయగలుగుతారు చూడండి. అలా చేయగలుగుతారు. మనిషి సాధన చేసినకపోతే అలా తయారవుతారు. అంటే యోగా అనేది మనిషికి ప్రతి ఒక్కరికి అవసరము. ఎన్ని పనులు ఉన్నా కానీ నా పేరు శంకరాచార్య. నేను జర్నలిస్ట్. 2 సంవత్సరాల క్రితం నేను రిషికేశ్లో యోగా టీచర్ ట్రైనింగ్ చేసి వచ్చాను. ఆ తర్వాత అడ్వాన్స్ ట్రైనింగ్ కూడా చేసి వచ్చాను. అంటే సమాజంలో చాలా మందికి శారీరకంగా, మానసికంగా ఉన్న అనారోగ్యాల విషయంలో కొన్ని అనుభవించాను. దెబ్బతిన వాటి నుంచి ఏది మార్గం, మంచి మార్గం ఏంటంటే యోగా నుంచి లేదని తెలుస్తుంది. ఈ రోజుల్లో దీర్ఘకాలిక రోగాలు అనేది చాలా కామన్ అయిపోయింది. చిన్నపిల్లలకు కూడా షుగర్ వస్తుంది, బీపీ, ఆస్మా, సైనస్ ప్రాబ్లమ్స్, జీర్ణాశయానికి సంబంధించింది, అల్సరు, తింటే అరగదు, ఒళ్ళు నొప్పులు, చింతలు, చికాకులు, ఆందోళన, ఒకటినే సూసైడ్ చేసుకుంటున్నారు పిల్లలైతే. మార్కులు తక్కువ వచ్చినాయని, తండ్రి తిట్టిందని, ఫోన్ ఇవ్వలేదని. సో ఇలా చాలా సమస్యలు, మానసికంగా శారీరక సమస్యలు అన్నిటి కూడా ఒక మంచి పరిష్కారం యోగా మాత్రమే. ఈ ప్రపంచంలో ఇంకా యోగం మించింది ఏది లేదు. ఈరోజు అమెరికాలో 3 లక్షల మంది హఠయోగను సీరియస్ గా సాధన చేస్తున్నారంటే మన భారతదేశం మీద గర్వించాలి. ఎందుకంటే ఈ యోగ భూమిది, ఈ యోగ మన భారతదేశంలో మన భారతీయ ఋషులు మనకు అందించినటువంటి గొప్ప సంపద అయితే ఎందుకంటే అది యోగా. మా నినాదం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంట ఒక యోగి ఉండాలి, ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు నేర్చుకోవాలనేది మా నినాదం. యోగా ఎలా అయిపోయిందంటే ఈ రోజుల్లో మనకి ఏదైనా రోగం వస్తానో, బీపీ, షుగర్ వస్తానో అప్పుడు మ్యాట్ కొనుక్కొని యోగా నేర్చుకుందామని పోతున్నారు. అది తప్పు. పిల్లల నుంచి యోగా నేర్పించాలి. యోగా అనేది మన జీవన విధానం. యోగా అనేది మన జీవన విధానం. మనకేదో 50 ఏళ్ళకు 40 ఏళ్ళకు వచ్చిన తర్వాత మొక్కలు స్టార్ట్ అయినాక ఇంకేదైనా స్టార్ట్ అయినాక. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పిల్లల నుంచి
యోగా నేర్పించాలి. ఈరోజు నేను నేర్చుకొని వచ్చిన తర్వాత పద్మశాలి కాంశంలో అడయోగ ఆశ్రమం అని చెప్పేసి అక్కడ పెట్టాను. చాలా మంది వస్తున్నారు. ఎవరైనా దీర్ఘకాలిక సమస్యలతో బాధపడే మమ్మల్ని సంప్రదించవచ్చు. యోగాలో మంచి ట్రీట్మెంట్ ఉంటుంది. సహజ సిద్ధంగా తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. నాకు అవకాశం ఇచ్చిన దేవేంద్ర గారికి చాలా చాలా కృతజ్ఞతలు.